హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫోరెక్స్ ట్రేడర్ తెలుగు. సో ఈ వీడియోలో అసలు P2Pలో ఎలా క్రిప్టో బై చేయాలి, సో P2Pలో క్రిప్టో ఎలా సెల్ చేయాలి అనేది నేను క్లియర్గా చెప్పడం జరుగుతుంది. 1 minute. సో దీనికి నేను యూస్ చేసేది వచ్చి బిట్గెట్ ఆర్ బైనాన్స్. సో రెండిట్లో కూడా సేమ్. సో మీరు బైనాన్స్లో కూడా ఇప్పుడు చెప్పిన మెథడ్ యూస్ చేసి బై చేయొచ్చు, బిట్గెట్లో కూడా ఇప్పుడు చెప్పిన మెథడ్ యూస్ చేసి బై చేయొచ్చు. సో ఏ ఎక్స్చేంజ్ అయినా సరే సేమ్ మెథడ్, ఓకేనా. సో ఇక్కడ P2P అనే ఆప్షన్ ఉంది కదా, సో మీరు ఈ P2P అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. రైట్, ఓకే. సో ఈ P2P అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి అప్పుడు ఆర్డర్ ప్లేస్ చేయాలి. నేను ఇక్కడ బిట్గెట్ యూస్ చేయట్లేదు, ఎందుకంటే బిట్గెట్ మీలో చాలా తక్కువ మందికి ఉంటుంది కదా. సో బైనాన్స్ యూస్ చేయబోతున్నాను. సో బైనాన్స్, వేర్ ఇస్ బైనాన్స్? ఓకే, బైనాన్స్ ఎక్కడ ఉంది? సో బైనాన్స్లో యాజ్ ఆఫ్ నౌ నా దగ్గర చూస్తే ఒక $1000 వరకు ఉన్నాయి. సో ఇక్కడ P2P అనే ఆప్షన్ ఉంది చూసారా బైనాన్స్లో. సో ఈ పైన, సో ఈ P2P అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. మీలో సమ్ మెంబర్స్కి పైన P2P అనే ఆప్షన్ ఉండదు. సో మీరు ఏం చేయాలంటే మోర్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ మోర్ మీద క్లిక్ చేయాలి. సో ఈ మోర్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. సో రికమెండెడ్లో మీరు యాడ్ చేసుకోవాలి. ఇలా కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ కామన్ ఫంక్షన్ ఒకటి, ట్రేడ్. సో ట్రేడ్లో క్లియర్గా కన్వర్ట్, స్పాట్, ఆల్ఫా, మార్జిన్, ఫ్యూచర్స్. సో ఇక్కడ P2P అనే ఆప్షన్ ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకొని దీని మీద క్లిక్ చేసి మీరు యాడ్ చేసుకుంటే ఫేవరెట్స్లో అది మీ హోమ్ స్క్రీన్ మీదకి వెళ్తుంది. రైట్, అర్థమైంది కదా P2P అలా హోమ్ స్క్రీన్ మీదకి అంటే హోమ్ పేజ్లోకి యాడ్ చేసుకోవాలనేది. రైట్, ఓకే. సో నేను ఇక్కడ P2P మీద క్లిక్ చేశాను. సో P2P మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. మీరు పైన చూస్తే బై అండ్ పక్కన చూస్తే సెల్. సో బై చేయాలి అనుకున్నప్పుడు ఈ బై మీద క్లిక్ చేసి మీరు కిందనంతా బయింగ్ ఆర్డర్స్, వాల్యూస్. సెల్ చేయాలనుకున్నప్పుడు అంటే మీ దగ్గర ఉన్న క్రిప్టోని వేరే వాళ్ళు సెల్ చేయాలంటే ఈ పైన చేంజ్ చేసుకోవాలి. సెల్ వైపు ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది కదా, సెల్ మీద క్లిక్ చేయాలి. సో ఈ కింద ఉన్నవన్నీ సెల్లింగ్, అంటే మీ దగ్గర ఉన్న క్రిప్టోని మీరు ఇక్కడ సెల్ చేయొచ్చు. ఇప్పుడు నేను బై చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి బై మీద క్లిక్ చేస్తున్నాను. నాకు అమౌంట్ ఎంత కావాలి? నాకు ఇప్పుడు ఒక 40,000 కావాలి. సో 40K. ఓకే, 40,000 కన్ఫర్మ్ చేశాను. నేను పేమెంట్ మెథడ్ వచ్చి యూపీఐ సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తే పేమెంట్ మెథడ్ సెలెక్ట్ అయింది అండ్ యూపీఐ చూస్తే ఇక్కడ ఆర్డర్స్ మొత్తం మీకు క్లియర్గా కనిపించడం జరుగుతుంది. సో ఈ P2P చేసేటప్పుడు మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఫస్ట్ పాయింట్ వచ్చి స్కామర్స్ చాలా హెవీగా ఉంటారు. సో P2Pలో మొత్తం స్పెషల్ బైనాన్స్ అనేది కంప్లీట్గా పొల్యూట్ అయిపోయింది. మీరు ఇక్కడ ఎవరితో ట్రాన్సాక్షన్ చేస్తున్నారు అది చూసుకోవాలి. పక్కన వెరిఫికేషన్ మార్క్ తప్పకుండా ఉండాలి. అండ్ కంప్లీషన్ రేట్ ఉంది చూసారా, ఇది చాలా ఎక్కువగా ఉండాలి. నెక్స్ట్ వచ్చి ఈ ట్రేడ్స్ 1000s మాత్రమే ఉండాలి. సో కొత్త వాళ్ళ జోలికి వెళ్ళకండి. ఎందుకు అంటే వాళ్ళు స్కామ్ మనీ పంపించేస్తారు మీరు సెల్లర్స్ అంటే మీ అకౌంట్కి. సో అమౌంట్ మీ అకౌంట్లో డిపాజిట్ అయిన తర్వాత మీ అకౌంట్ ఫ్రీజ్ అయిపోతుంది, అదవుతుందా. అండ్ మీరు ఎవరితో అంటే ట్రాన్సాక్షన్ చేయబోతున్నారో వాళ్ళు క్లియర్గా మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, సమ్ టైమ్స్ అంటే హెవీ ట్రాన్సాక్షన్స్ లైక్ 10 lakh 5 lakh అంటే బ్యాంక్ స్టేట్మెంట్ కూడా అడుగుతారు. మీరు ఇవ్వచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. సో మీరు అవన్నీ షేర్ చేయొచ్చు, ఎందుకంటే అవి షేర్ చేస్తేనే కదా మన జెన్యూనా కాదనేది వాళ్ళకి తెలుస్తుంది. ఎప్పుడు సెల్లర్స్కి ఒక రిస్క్ ఉంటుంది, బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అవ్వడం. బయ్యర్స్ కంటే పెద్దగా అటువంటి రిస్క్ ఏముండదు. సో బయ్యర్స్ ఎందుకంటే అకౌంట్ అంటే మనీ అనేది వేరే వాళ్ళు పే చేస్తారు కాబట్టి వేరే వాళ్ళ దగ్గర నుంచి వచ్చే రిస్క్ ఉండదు కాబట్టి. సో బ్యాంక్ అకౌంట్స్ సెల్లర్స్కి హెవీ రిస్క్ ఉంటుంది. సో బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ చూస్తే అలా కిందకి వెళ్తే ఈ వెరిఫికేషన్ అని చూసారా, ఈ వెరిఫికేషన్ అని ఉన్న ఆర్డర్స్ మాత్రం మీరు ముందు వెరిఫై చేసుకోవాలి, డైరెక్ట్గా పే చేయకండి. ఇక్కడ జరిగే కామన్ స్కామ్ ఏంటంటే మీకు ఒకసారి లైవ్లో చూపిస్తాను. ఓకే, ఇక్కడ నేను ఈ సెకండ్ పర్సన్ దగ్గర బై చేద్దాం అనుకుంటున్నాను. సో బై మీద క్లిక్ చేశాను. బై మీద క్లిక్ చేసిన తర్వాత ఈ పర్సన్ వచ్చి లిమిట్ వచ్చి 7,500 నుంచి 3,18,000 వరకు బై చేయొచ్చు. ఆప్షన్స్ వచ్చి యూపీఐ ఉంది, ఇంకా బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఉంది, ఇంకా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడ మల్టిపుల్ బ్యాంక్ ట్రాన్స్ఫర్, ఐఎంపీఎస్, యూపీఐ. సో ఓకేనా. ఇక్కడ కండిషన్స్ ఏంటంటే ట్రేడింగ్ కండిషన్స్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, కాంటాక్ట్ నెంబర్ తప్పకుండా ఇవ్వాలి. సో ప్రాబ్లం ఏమీ లేదు, ఇవ్వచ్చు. అండ్ థర్డ్ పార్టీ వాలెట్స్ యూజ్ చేయకూడదు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆధార్ కార్డ్ అవన్నీ ఇవ్వాలి, థర్డ్ పార్టీ వాలెట్స్ యూజ్ చేయకూడదు. అండ్ సస్పిషియస్గా ఉంటే నేను రిఫండ్ చేసేస్తాను 24 hours అని చెప్తున్నారు. సో అంటే మీరు స్కామర్ ఆ టైప్లో కానీ వాళ్ళకి ఏమైనా అనిపిస్తే మాత్రం మీ ఆర్డర్ తీసుకోరు, మీ అమౌంట్ని మీకు రిఫండ్ చేసేస్తారు అని చెప్తున్నారు. సో ఇక్కడ ప్లేస్ ఆర్డర్ మీద క్లిక్ చేస్తారు. ప్లేస్ ఆర్డర్ మీద క్లిక్ చేస్తే ఇది బైనాన్స్ అంటే మనకి P2Pలో చార్ట్ చేయడానికి ఇక్కడ మీకు పక్కన చూస్తే చార్ట్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. సో చార్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీరు చార్ట్ చేయొచ్చు అంటే ఆ పర్సన్తో. కాకపోతే ఇక్కడ వెరిఫికేషన్ నేను ముందే చెప్తున్నాను, మీరు ఈ ఆర్డర్లో అంటే ఈ ఆర్డర్ కంప్లీట్ చేయాలంటే ఫస్ట్ వెరిఫై చేసుకోవాలి మీ అకౌంట్. ఇక్కడ చూస్తే వెరిఫై నెవర్ ఉంది కదా పైన. సో ఇక్కడ
పెయిడ్ అంటే పేమెంట్ చేయమని వస్తుంది. సో ఈ వెరిఫై నవ్ అని ఉంటే మాత్రం మీరు ఎట్టి పరిస్థితులను పే చేయకూడదు. ఫస్ట్ మీకు ఇక్కడ వీళ్ళు చెప్పింది అంటే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అండ్ ఫోన్ నెంబర్ అండ్ మీ బైనాన్స్ ఇన్వెస్ట్మెంట్ స్క్రీన్ షాట్ అంటే బైనాన్స్లో హోమ్ స్క్రీన్ని స్క్రీన్ షాట్ తీసి పంపించాలి. పంపించిన తర్వాత వాళ్ళు వెరిఫై చేస్తారు. వెరిఫై చేసిన తర్వాత మాత్రమే మీరు అమౌంట్ అనేది పే చేయాలి. సమ్ మెంబర్స్ స్కామర్స్ ఏం చేస్తారంటే ఇక్కడ వెరిఫై నవ్వని ఉంటుంది కదా, కొత్త వాళ్ళకి తెలియదు. సో తెలియకుండానే ఇక్కడ యూపీఐ అంటే వాళ్ళ తరపు నుంచి మీకు పంపిస్తారు అంటే యూపీఐ ఐడి. సో ఆ యూపీఐ ఐడికి పంపించేస్తారు. పంపించిన వెంటనే ఆర్డర్ క్యాన్సిల్ చేసేస్తారు. ఎందుకంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎటువంటివి అంటే ఇంకా ఆర్డర్ వెరిఫై చేయలేదు వీళ్ళు. ఓకే, సో ఇక్కడ చూస్తే నేను హాయ్ అని మెసేజ్ పెట్టాను. సో అటువైపు నుంచి కూడా వాళ్ళు సమ్ మెసేజ్ స్టార్ట్ చేస్తారు. సో ఇక్కడే మీరు అంటే డీటెయిల్స్ అన్ని పంపించాలి, లైక్ పాన్ కానీ ఆధార్ కానీ ఈ పక్కన ఉన్న ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీరు పంపించిన తర్వాత వాళ్ళు పే చేయమంటారు. ఫస్ట్ వాళ్ళు పే చేయమన్నప్పుడు మాత్రమే పే చేయాలి. ఇక్కడ వెరిఫై నవ్ మీద క్లిక్ చేస్తే చూసారా మీకు క్లియర్గా బైనాన్స్ ఇన్స్ట్రక్షన్స్ వస్తుంది. ఏవని ముందు డాక్యుమెంట్స్ వెరిఫై చేసుకున్న తర్వాత మాత్రం పే చేయమని చూసారు. సబ్మిట్ ఎనీ అడిషనల్ డాక్యుమెంట్స్ రిక్వెస్టెడ్ బై ద అడ్వర్టైజర్ రైట్. సో ది చార్ట్ వెయిట్ ఫర్ ద వెరిఫికేషన్, ప్రొసీడ్ విత్ పేమెంట్ ఓన్లీ ఆఫ్టర్ ద ఆర్డర్ హ్యాస్ బిన్ వెరిఫైడ్. ఇక్కడ వెరిఫై ఉంది కదా, ఇది వెరిఫైడ్ అని వచ్చిన తర్వాత మాత్రమే మీరు పే చేయాలి. సో చూసుకోండి, అంటే కొన్ని ఆర్డర్స్కి ఎలా ఉంటుందంటే ఇక్కడ వెరిఫికేషన్ అవసరం ఉండదు. డైరెక్ట్గా మీరు ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాతే వెంటనే క్యూఆర్ కోడ్, అకౌంట్ డీటెయిల్స్ మీకు కనిపించిపోతాయి. లైక్ ఒకటి ఎగ్జాంపుల్ మీకు చూపించాలంటే రైట్, ఇది చూసారా ఈ ఫాస్ట్ ట్రేడర్ మర్చెంట్ ఉన్నారు కదా, ఇంక ఇక్కడ వెరిఫికేషన్ ఏమీ లేదు. అంటే మీరు డైరెక్ట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు ఇతని దగ్గర. మీరు అంటే ముందుగానే మనం చార్ట్లోకి వెళ్ళబోతుకి అక్కడ వచ్చేస్తుంది యూపీఐ ఐడి ఆర్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్, దానికి పంపించేసి అక్కడ ప్రూఫ్ సబ్మిట్ చేయడమే. నేను ఇక్కడ లైవ్లో మీకు చేసి చూపిస్తాను ఒక ఆర్డరు. వెయిట్ మినిట్. అండ్ నేను వేరే ఆర్డర్ చేసే ముందు పెండింగ్ ఆర్డర్ ఉంది కదా, మీకు చూపించడానికి ఒక 40,000 పెండింగ్ ఆర్డర్ ప్లేస్ చేశాను కదా, ఇది క్యాన్సిల్ చేస్తున్నాను. ఇది ఎలా క్యాన్సిల్ చేయాలంటే సింపుల్గా హోమ్లోకి వెళ్ళిన తర్వాత ఇలా హోమ్ పేజ్ ఉంటుంది కదా, ఇక్కడ పీటీపీ మీద క్లిక్ చేయాలి. మీకున్న పెండింగ్ ఆర్డర్స్ మొత్తం కింద ఆర్డర్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీరు పే చేయాల్సింది లేదంటే ఆల్రెడీ పెండింగ్లో ఉంది ఆర్డర్స్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మీకు ఇంకా పేమెంట్ చేసే ఇంట్రెస్ట్ లేదు, లేదంటే సమ్ బ్యాంక్ అకౌంట్ ఇష్యూ వల్ల కట్ట పేమెంట్ చేయలేకపోతున్నారంటే ఆర్డర్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో క్యాన్సిల్ మీద క్లిక్ చేసి క్యాన్సిల్ ఆర్డర్ మీద క్లిక్ చేసి రీజన్ అడుగుతుంది. నేను నా తరపున రీజన్ ఉంది కాబట్టి నా తరపున నేను టెక్నికల్ ఇష్యూ అని సెలెక్ట్ చేసుకున్నాను. సో కన్ఫర్మ్ చేస్తున్నాను, కన్ఫర్మ్ క్యాన్సిలేషన్. ఈ ఆర్డర్ చూస్తే క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ చూస్తే క్లియర్గా ఆర్డర్ క్యాన్సిల్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఇంకో ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు న్యూ ఆర్డర్ ప్లేస్ చేస్తున్నాను పీటూపీ. ఓకే, సో ఇక్కడ చూస్తే ఈ పర్సన్ దగ్గర నేను ఒక 41,000 పెట్టి ఒక ఆర్డర్ ప్లేస్ చేస్తున్నాను. వెయిట్ ఎ మినిట్. సో ఆర్డర్ ప్లేస్ అయింది. సో ఇప్పుడు చార్ట్లో ఇక్కడ మనం చార్ట్ చేయొచ్చు. ప్లీజ్ వెరిఫై మై ఆర్డర్. సో వెయిట్ చేయాలి అవతల వైపు పార్టీ చూసి మన ఆర్డర్ వెరిఫై చేసేంత వరకు. సో ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ పంపించమన్నారు. సో మన కాంటాక్ట్ నెంబర్ సో ఇప్పుడు వద్దులేండి, సో నేను పంపిస్తాను. సో వెయిట్ ఎ మినిట్, ఐఎమ్ వెయిటింగ్. సో అంటే కొంచెం టైం వెయిట్ చేయాలి, ఎందుకంటే అటువైపు వాళ్ళు కూడా మెసేజ్ చూడాలి కాబట్టి. చూసారా వెరిఫికేషన్ కంప్లీట్ అయింది. సో ఇక్కడ వ్యూ పేమెంట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే మనకు పేమెంట్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. చూసారా ఇక్కడ వెరిఫైడ్ అని క్లియర్గా మెన్షన్ చేశాడు. సో నేను పేయింగ్ అని పెడుతున్నాను, పే చేస్తున్నానని. ఓకే రైట్. ఇప్పుడు ఇక్కడ ఎక్కడ అంటే మనకి డీటెయిల్స్ ఎక్కడ ఉంటాయి అంటే మీరు బ్యాక్కి వెళ్తే క్లియర్గా డీటెయిల్స్ ఉన్నాయి, కాకపోతే ఇవన్నీ తప్పు. సో అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవన్నీ తప్పు. ఎందుకంటే వాళ్ళ చార్ట్లో మనం చార్ట్ చేసిన తర్వాత వెరిఫై చేసుకున్న తర్వాత మాత్రమే డీటెయిల్స్ పంపించడం జరుగుతుంది. కాబట్టి ఈ డీటెయిల్స్తో మనం ఏం చేయలేం. సో ఇక్కడ జస్ట్ రాంగ్ డీటెయిల్స్ ఇస్తారంతే. ఎందుకంటే డైరెక్ట్గా వెరిఫికేషన్ ఏం కంప్లీట్ చేయకుండా మనం పేమెంట్ చేసేస్తామని ఈ అకౌంట్ డీటెయిల్స్కి ఇక్కడ ఎటువంటి డీటెయిల్స్ ఎవరు చూసారు. ఇక్కడ ప్లీజ్ ఆస్క్ ఇన్ చార్ట్ అని అకౌంట్ నెంబర్ దగ్గర ఇచ్చారు, అంటే చార్ట్లో అడగమని. సో చార్ట్లో మనకి వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్కి మనం పే చేసేయచ్చు, ప్రాబ్లం ఉండదు. ఇంకా నాకు 28 minutes ఉంది. సో నాకు యూపీఐ ఐడి పంపించారు, నేను ఆ యూపీఐ ఐడికి పే చేసేస్తాను. మీరు ఇక్కడ చూస్తే అంటే మనం బైనాన్స్లో ఏ ఆర్డర్ అంటే ప్లేస్ చేసామో వాళ్ళకి సంబంధించిన వాట్సాప్ నెంబర్ ఇచ్చారు నాకు, నేను వాట్సాప్లో చార్జ్ చేశాను. పేమెంట్ అంటే చేస్తాను 41,000. సో వాళ్ళ పంపించిన
క్యూఆర్ కోడ్కి. కానీ నేను మళ్ళీ చెప్తున్నాను, వాట్సాప్లో చాట్ మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లోని చేయకూడదు. ఫస్ట్ ఆ స్కామర్స్ ఏం చేస్తారంటే బైనాన్స్ ప్లాట్ఫామ్లో కాకుండా వాట్సాప్కి రమ్మంటారు, వాట్సాప్ నెంబర్ ఇచ్చి. సో అక్కడే మీకు డీటెయిల్స్ పంపిస్తారు. అక్కడి నుంచే మీ చేత పేమెంట్ చేయించుకొని ఆటోమేటిక్గా ఆర్డర్ క్యాన్సిల్ చేయించేస్తారు. అంటే ఆ టైంలో పే చేయకపోవడం కానీ, ఒకవేళ మీరు అంటే మీకు తెలియకుండానే అక్కడ వెరిఫై చేయకుండానే ముందు మనీ తీసేసుకొని మీ ఆర్డర్ వెరిఫై చేయకపోతే టైం అయిన తర్వాత ఆర్డర్ ఆటోమేటిక్ క్యాన్సిల్ అయిపోద్ది. సో అలా చాలా మంది స్కామ్స్ చేస్తారు. అందుకే క్లియర్గా చూసుకోండి. అసలు వాట్సాప్ మాత్రం అదర్ థర్డ్ పార్టీ అప్లికేషన్స్ అసలు చాట్ చేయడానికి యూస్ చేయొద్దు. ఆ బైనాన్స్లోనే ఇంటర్నల్ చాట్ ఉంటుంది. సో అవి మాత్రం యూస్ చేయండి. సో క్లియర్గా ఒకవేళ ఫ్యూచర్లో ఏమైనా ఇష్యూ వచ్చినా సరే బైనాన్స్ సపోర్ట్ టీం వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. అదవుతుందా? రైట్. ఇప్పుడు నేను ఆ బైనాన్స్ ప్లాట్ఫామ్కి వెళ్ళి ఆర్డర్ పే చేశాను కాబట్టి పే చేసినట్టు క్లిక్ చేయాలి. సో ఎలా క్లిక్ చేయాలి ఏంటి అనేది చెప్తాను, జాగ్రత్తగా వినండి. అండ్ ఇప్పుడు నేను ఆర్డర్ ప్లేస్ చేసింది మా ఫ్రెండే. సో ఈయన నా క్రిప్టో సప్లయరు. సో నేను అంటే పర్ వీక్ అంటే ఎవ్రీ వీక్ ఒక 10 to 20 lakh వర్త్ ఆఫ్ క్రిప్టో ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉంటాను. సో ఈయన అంటే మనకి ఎటువంటి వెరిఫికేషన్స్ ఉండవు. మీరు ఫస్ట్ టైం చేసినప్పుడు చాలా వెరిఫికేషన్స్ అడుగుతారు, మీకు పాన్ అని, ఆధార్ అని, బ్యాంక్ స్టేట్మెంట్ అని, ఇవన్నీ. బట్ వన్స్ మీకు ఒక స్ట్రాంగ్ ట్రస్టెడ్ పర్సన్ మీకు కానీ ఉంటే మీరు ఇంటర్నల్గా వేరే ఎవరితో ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవడం అవసరం లేదు. మీరే చూసుకోవచ్చు. ఒకవేళ కావాలంటే ఎంత కావాలంటే అంత మెసేజ్ పెడితే వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళే మీకు సెర్చ్ చేస్తారు. సో ఇక్కడ చూస్తే బైనాన్స్ చార్ట్. సో నేను వాట్సాప్లో చార్ట్ చేశాను కదా, ఆ చార్ట్ మొత్తం ఇక్కడ పెట్టారు. సో ఏంటంటే ప్రూఫ్ ఎప్పుడన్నా సరే ఏమన్నా ప్రాబ్లం జరిగి సో అటువైపు పర్సన్ కానీ మీరు పే చేయలేదు అన్నా సరే మీరు ఈ ప్రూఫ్ చూపించవచ్చు. ఇక్కడ నేను ఆల్రెడీ పే చేశాను కాబట్టి ఇంతకుముందు ఏమని ఉండేది, ఇక్కడ వెరిఫైడ్ అయిన తర్వాత అప్లోడ్ పేమెంట్ ప్రూఫ్ అని ఉంటుంది. సో ఎప్పుడన్నా సరే అప్లోడ్ పేమెంట్ ప్రూఫ్ అని అంటే వచ్చేంత టైము మీరు అసలు ₹1 కూడా ఎవరికి పే చేయకూడదు. అదవుతున్నా? సో సమ్ ఆర్డర్స్ ముందు వెరిఫై చేసుకున్న తర్వాత మాత్రమే పే చేయాలి. సో వాళ్ళు ఏమంటారు అంటే పే చేసండి మేము వెరిఫై చేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. అలా చేస్తే టైం వరకు వెయిట్ చేస్తారు, వెరిఫై చేయరు. తర్వాత మీరు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అంటే మీ అమౌంట్ వెళ్ళిపోతుంది, ఆర్డర్ క్యాన్సిల్ అయిపోతుంది. తర్వాత మీరు బైనాన్స్ సపోర్ట్ టీమ్ కాంటాక్ట్ అవి చాలా చేయాలి. అప్పటికి మనీ వస్తుందని 100% ఛాన్సెస్ అంటే గ్యారంటీ లేదు. సో అందుకే ముందు వెరిఫై అయిందో లేదో చూసుకోండి. ఇక నేను ఆల్రెడీ చేస్తాను కాబట్టి ప్రూఫ్ అప్లోడ్ చేస్తున్నాను. అప్లోడ్ పేమెంట్ ప్రూఫ్. సో అప్లోడ్ పేమెంట్ ప్రూఫ్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనం పే చేసిన స్క్రీన్ షాట్ ఉంటుంది కదా, ఫోన్పే ద్వారా మీరు పే చేస్తే ఆ ఫోన్పే స్క్రీన్ షాట్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ నేను ఫోన్పే స్క్రీన్ షాట్ కూడా అవసరం లేదు. నేను ఏదో సమ్ ర్యాండమ్ స్క్రీన్ షాట్ అప్లోడ్ చేస్తున్నాను. అప్లోడ్ అవుతుంది. వెయిట్ మినిట్. ట్రాన్స్ఫర్డ్ నోటిఫై టు సెల్లర్. ఆర్డర్ చూస్తే నేను పెట్టిన స్క్రీన్ షాట్ చేసిన పేమెంట్ ప్రూఫ్ పంపించాను. ఇక్కడ మీరు చూస్తే నేను ఏదో నాకు వచ్చిన పేఅవుట్ పంపించాను. ఎందుకు ఇలా పంపించానంటే ఈ పర్సన్ నాకు తెలుసు. సో నా ఫ్రెండే. సో అందుకే నేను ఇక్కడ పేమెంట్ ప్రూఫ్లు గట్రా అంతా వాట్సాప్లో పంపించాను. సో ఎటువంటి అడగరు. సో మీకు కొత్త పర్సన్స్తో చేసినప్పుడు తప్పకుండా మీరు కరెక్ట్ ప్రూఫ్ పంపించాలి. అంటే ఫోన్పేలో స్క్రీన్ షాట్ వస్తుంది, అదన్నా పంపించాలి. మీరు బ్యాంకింగ్ యాప్ ద్వారా యూపే చేస్తే మాత్రం మీకు సమ్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ వస్తాయి, ఎంత పే చేశారు, ఏంటి, ఏ టైంకి వెళ్ళిందని. సో అవన్నీ పంపించాలి. ఓకేనా? రైట్. సో ఎలా చేయాలి? ఆయన అంటే అటువైపు ఉన్న వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, అంటే కన్ఫర్మ్ చేసుకుంటున్నారు. సో కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత రిలీజ్ చేస్తారు. యాజ్ ఆఫ్ నౌ అంటే మాత్రం పెండింగ్లో ఉంది. సో ఇంకో 12 minutesలో మనకి క్రిప్టో అనేది రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని క్లియర్గా చెప్తున్నారు. ఓకే. సో చూసారా? ఓకే అని పెట్టారు. లెట్స్ రిలీజ్ చేస్తారు 1 minute. సో వెయిట్ చేయాలి, కొంచెం వెయిట్ చేస్తే ఆటోమేటిక్గా అయిపోద్ది. సో ఇలా మనం బై అండ్ సెల్ చేయాలి. మళ్ళీ చెప్తున్నాను, క్రిప్టోలో జరిగే కామన్ స్కామ్స్ ఏంటి? మీరు చేసే వాళ్ళు టాప్ ట్రస్టెడ్ పర్సన్ అయి ఉండాలి. సో మల్టిపుల్ ఆర్డర్స్ కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ కొత్తగా న్యూ యూజర్ అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే వాళ్ళతో అసలు చేయొద్దు. సో ఎటువంటి P2P ట్రాన్సాక్షన్ చేయొద్దు. సో ఎందుకంటే అకౌంట్స్ ఫ్రీజ్ అయిపోతాయి. సో 3 lakh లూజ్ అయ్యాను నేను ఈ P2P స్కామ్స్లో. అంటే P2Pలో నా అకౌంట్లో స్కామ్ మనీ రావడం, సో అకౌంట్ ఫ్రీజ్ అవ్వడం, కంప్లీట్గా ఇప్పుడు కూడా బ్లాక్లోనే ఉన్నాయి. సో అందుకే ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. సో మోస్ట్ ట్రస్టెడ్ పర్సన్ అయితే మాత్రం చేయండి. సో ఐ థింక్ మన గ్రూప్లో, మెంటర్షిప్ గ్రూప్లో ఉన్న వాళ్ళు క్రిప్టో ఏం కావాలన్నా సరే నాకు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే మనకి ఎక్స్చేంజ్ అంటే మనకి ఉన్న నెట్వర్క్లో క్రిప్టో ఎక్స్చేంజ్ కంపెనీసే ఉన్నాయి. అంటే ఈ ఇండియన్ రూపీస్ నుంచి రూబల్స్లో కన్వర్ట్ చేయడం, రష్యా కరెన్సీలో కన్వర్ట్ చేయడం. సో ఇలా బిజినెస్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి మన క్రిప్టోతో ఎప్పుడు ప్రాబ్లం రాదు. అండ్ మోస్ట్ ట్రస్టెడ్ పర్సన్స్. సో లెట్స్ సీ, ఇంకా టైం పడుతుంది అనుకుంటా రిలీజ్ చేయడానికి. ఐ థింక్ బిజీగా ఉన్నారనుకుంటా. సో అంతే, మీ పని అయిపోయినట్టే. ఇంకా మీరు నార్మల్గా సో పేమెంట్ కూడా రిలీజ్ అయిపోయింది. సో ఇక్కడ మనకి తెలిసిన వాళ్ళు కాబట్టి పాజిటివ్ వేద్దాం. సో అంతా బాగానే చేశారు కాబట్టి సో ఇలా బై చేయాలి. ఓకేనా? క్లియర్గా అర్థమైంది కదా? సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సో ఇప్పుడు మనం బ్యాక్కి వెళ్ళి మన అకౌంట్ చెక్ చేద్దాం.
$1000 నుంచి $1530కి వెళ్ళిపోయింది. సో సింపుల్, ఇలా ట్రాన్సాక్షన్ చేయాలి. సో సెల్లింగ్ ఎలా చేయాలి? ఇప్పుడు సెల్లింగ్ కూడా సేమ్, బయింగ్ ఎలా చేసాం సెల్లింగ్ కూడా సేమ్. సో సెల్లింగ్లో మన డీటెయిల్స్ వాళ్ళకి పంపించాలి. అంటే P2P మీద క్లిక్ చేస్తాం. సో ఇప్పుడు ఎలా అంటే బై చేసామో సేమ్ అదే విధంగా సెల్ చేయాలి. P2P మీద క్లిక్ చేస్తాం. సో ఇందాక బై చేసాం కాబట్టి బై మీద క్లిక్ చేస్తాం. ఇప్పుడు సెల్ చేయాలనుకుంటున్నాం కాబట్టి, అంటే నా దగ్గర ఉన్న $1500 నేను సెల్ చేద్దాం అనుకుంటున్నాను. సో పైన సెల్ మీద క్లిక్ చేయాలి. సెల్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు సెల్ ఆర్డర్స్ మొత్తం వస్తాయి. ఇందులో 87.21కి ఈ పర్సన్ కొంటాను అంటున్నారు. ఎంత? 30,000 నుంచి 3 lakh వరకు. సో ఈ పర్సన్ ఏంటంటే IMPS, పేటిఎం అండ్ యూపీఐ, గూగుల్ పే, ఫోన్పే ఇవన్నిటిలోని మనకి ట్రాన్స్ఫర్ చేస్తారంట మనీని. సో మనం ఏవన్నా సరే పంపించవచ్చు. ఇక్కడ సెల్ మీద క్లిక్ చేస్తాం. సెల్ మీద క్లిక్ చేసి మనకి ఎంత అంటే సెల్ చేద్దాం అనుకుంటున్నామో సో ఆ అమౌంట్ ఎంటర్ చేయాలి. సో ఇక్కడ మీరు సెల్లర్ అయితే మళ్ళీ చెప్తున్నాను, బయర్ ఆధార్, పాన్, మొబైల్ నెంబర్. సో మరీ ఎక్కువ ట్రాన్సాక్షన్స్ అంటే లైక్ 5 lakh 10 lakh ఇంత పెద్ద ఆర్డర్స్ అంటే బ్యాంక్ స్టేట్మెంట్ కూడా తీసుకోండి. సో తప్పకుండా షేర్ చేయాలి, అది రూల్. సో నేను షేర్ చేయను అంటే మాత్రం అది కుదరదు. సో బైనాన్స్ కూడా మీకే సపోర్ట్ చేస్తుంది. తప్పకుండా సెల్లర్స్ అన్న వాళ్ళు బయర్స్ డీటెయిల్స్ తప్పకుండా తీసుకోవాలి. బయర్స్కి మళ్ళీ అవసరం లేదు. సో బయర్స్ ఎందుకంటే మన అకౌంట్లోకి మనీ రాదు, మనం వేరే వాళ్ళకి పంపిస్తాం కాబట్టి సో వాళ్ళు తప్పకుండా తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ అకౌంట్ కదా ఫ్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అందరికీ చెప్తున్నాను, సెల్లర్స్ మళ్ళీ ఒక్కసారి జాగ్రత్తగా ఆ డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ పర్సన్ మొత్తం ఆధార్ అవన్నీ చూసుకున్న తర్వాత ఆయన హిస్టరీ చూడండి, P2P హిస్టరీ. సో అంటే ఆ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే ఎన్ని ఆర్డర్స్ కంప్లీట్ చేశారు, సో ఎప్పుడు రిజిస్టర్ అయ్యారు బైనాన్స్లో, సో ఫీడ్బ్యాక్ ఎలా ఉంది. సో ఫీడ్బ్యాక్స్ చూస్తే మీకు తెలుస్తుంది. సో ఫీడ్బ్యాక్స్ ఎలా ఉంది, నెగిటివ్ ఫీడ్బ్యాక్స్ ఎందుకు వచ్చాయి, ఏంటి, రీసెంట్గా వచ్చాయా లేదా, సో రీజన్స్ ఏంటంటే ఎవరన్నా బ్లాక్ అయిందని అకౌంట్ ఫ్రీజ్ అయింది, సో ఇలాంటివి ఏమైనా మెసేజెస్ పెట్టారా ఈ ఫీడ్బ్యాక్స్లో. సో అవన్నీ చూసిన తర్వాత ట్రస్ట్ అంటే మనకి పర్వాలేదు, ట్రస్టబుల్ పర్సన్ అంటే మాత్రం ట్రాన్సాక్షన్ కంటిన్యూ చేయొచ్చు. లేదంటే మాత్రం ఇంకొక ఆర్డర్ సెలెక్ట్ చేసుకోవడం బెటర్. కక్కుర్తి పడకండి. ఇక్కడ ఒక్క విషయం చెప్తున్నాను, మీకు బెటర్ ప్రైజెస్లో దొరుకుతాయి. ఒక్కొక్కసారి ఇక్కడ 87 ఉందా మార్కెట్ ప్రైస్, ఒక్కొక్క 95, 99, 100 రూపీస్కి సెల్ చేద్దామని మీకు ఆఫర్ కనిపిస్తుంది. ఇక్కడ ఆర్డర్ ప్లేస్ చేసి ఉంచుతారు. మీరు ఏంటంటే 87 ఇక్కడ ఈ పర్సన్ అంటే 100 రూపీస్ ఇస్తానంటున్నారు. సో 100 రూపీస్తో మనకి అంటే చాలా ఎక్కువ కదా, మనం ఒక $1000 అని చేసినా సరే 1 lakh వస్తుంది, ఇక్కడ 87,000 వస్తుంది అని మీరు ఆశపడి ఆ $1 lakh అదే 100 రూపీస్కి $1 సెల్ చేస్తారు. సెల్ చేసిన తర్వాత మీకు ఆ అమౌంట్ వస్తుంది మీ దగ్గర నుంచి, క్రిప్టో వాడికి వెళ్తుంది, అంతా బాగానే ఉంది. వాడు సైడ్ అయిపోతాడు. ఈ వచ్చిన 1 lakh ఎక్కడి నుంచి అంటే బెట్టింగ్ యాప్స్ నుంచి వచ్చింది, లేదంటే ఈ స్కామ్ లైక్ టెలిగ్రామ్లో స్కామ్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. ఆ అమౌంట్ మీ అకౌంట్లోకి వస్తుంది. మీ అకౌంట్లో ఫైనల్గా ఆ లూజ్ అయిన వాళ్ళు సైబర్ క్రైమ్లో అంటే సైబర్ సెల్లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ అమౌంట్ ఎవరి అకౌంట్లో ఉందో వాళ్ళ అకౌంట్లో ఫ్రీజ్ అయిపోతాయి. ఫైనల్గా ఆ అమౌంట్ మీ అకౌంట్లో ఉంది కాబట్టి మీ అకౌంట్ ఫ్రీజ్ అయిపోతుంది. మీ క్రిప్టో తీసుకుని ఆ పర్సన్ వెళ్ళిపోతారు. సో ఇలా జరుగుతాయి స్కామ్స్, అర్థమవుతుందా? సో అందుకే పంపించేవాడు ఎలాంటి వాడు అనేది మీరు తప్పకుండా జాగ్రత్త చూసుకోవాలి. ఇప్పుడు చూస్తే నేను ఒక పర్సన్కి ట్రాన్సాక్షన్ చేశాను, నా ఫ్రెండ్ అని చూసారు, ఒక్కటి కూడా అడగలేదు. సో ఆయనకి నేనేం పర్సనల్గా తెలీదు. జస్ట్ లాస్ట్ ఒక 1 monthలో ఒక 50 lakh నుంచి ఒక 1 crore దగ్గరగా మేము ట్రాన్సాక్షన్ చేసాం. సో ఈ P2Pలో అంటే లాస్ట్ ఈ ట్రాన్సాక్షన్ చేయడం వల్ల దానివల్ల ఆయనకి ట్రస్ట్ ఎక్కువ. సో అందుకే ఎటువంటి ప్రూఫ్స్ అడగలేదు. సో ఇలా మనం ఏంటంటే కొత్త వాళ్ళతో ట్రేడ్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా ఇవన్నీ తీసుకోవడం చాలా మంచిది. సో ఇలా చేయాలి. సో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను, బయింగ్ ఎలా చేయాలో క్లియర్గా చెప్పాను. సో సెల్లింగ్ నేను లైవ్లో చూపించకూడదు, ఎందుకంటే బ్యాంక్ డీటెయిల్స్ కూడా పంపించాలి. సో చాలా పంపించాలి కాబట్టి మళ్ళీ అవన్నీ హైడ్ చేసుకోవాలి, లేదంటే యూట్యూబ్ వీడియోని సస్పెండ్ చేసేస్తుంది. సో అందుకే నేను సెల్లింగ్ చేయట్లేదు. మీకు అర్థమై ఉంటుంది, క్లియర్గా తెలిసింది కదా, P2P మీద క్లిక్ చేయడం, సెల్ మీద క్లిక్ చేయడం. సో అక్కడ వాళ్ళ డీటెయిల్స్ కలెక్ట్ చేసుకుని మీ యూపీఐ కానీ బ్యాంక్ డీటెయిల్స్ కానీ పంపిస్తారు. వాళ్ళు అమౌంట్ డిపాజిట్ చేసిన తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, స్క్రీన్ షాట్స్ కాదు, బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత అమౌంట్ క్లీన్గా డిపాజిట్ అయింది అని మీకు తెలిసిన తర్వాత అప్పుడు రిలీజ్ చేయాలి మీరు క్రిప్టో. సింపుల్గా అక్కడ రిలీజ్ ఆప్షన్ ఉంటుంది. సో రిలీజ్ మీద క్లిక్ చేసి ఓటీపీ ఎంటర్ చేస్తే మీ బైనాన్స్లో ఉన్న క్రిప్టో వాడికి వెళ్ళిపోతుంది. మరి ఏంటి బ్రో, సమ్ టైమ్స్ మనం పే చేసిన తర్వాత వాళ్ళు రాలేదంటారు. సో సమ్ టైమ్స్ ఏంటంటే వాళ్ళు పే చేస్తుంది మనకి రాదు. సో వాళ్ళు చూస్తే పేమెంట్ చేస్తామని చెప్తారు. ఇది ఎలా అంటే దీనికి ప్రాబ్లం అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చి ఎలా సాల్వ్ చేసుకోవాలంటే, మీకు ప్రతి ఆర్డర్ దగ్గర అక్కడ సమ్ టైం లిమిట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాళ్ళకి పే చేస్తున్నారు అనుకోండి, మీరు పే చేస్తారు, పే చేసి అక్కడ పే చేస్తున్నట్టు కన్ఫర్మేషన్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత 15 minutes ఉంటుంది అంతే టైం. సో 15 minutesలో ఆయన చెక్ చేసుకొని రిలీజ్ చేయాలి. ఒకవేళ రిలీజ్ చేయకపోతే పక్కన సపోర్ట్ టీమ్ని కాంటాక్ట్ అవ్వడానికి మీకు ఆప్షన్ వస్తుంది, కాంటాక్ట్ సపోర్ట్ టీమ్ అని. సో ఆ సపోర్ట్ టీమ్ మీద క్లిక్ చేస్తే మీకు బైనాన్స్లో
మీ మధ్య అంటే మనకి బైనాన్స్ వాడు సంబంధించిన సపోర్ట్ టీమ్ మనకి చాట్లోకి వస్తారు. సో వాళ్ళు క్లియర్గా అడుగుతారు, అంటే మీ తరపు నుంచి ప్రూఫ్స్, వాళ్ళ తరపు నుంచి ప్రూఫ్స్ తీసుకుంటారు, స్క్రీన్ రికార్డింగ్ కానీ చేసిన పేమెంట్ ప్రూఫ్స్ కానీ. సో ఇద్దరిలో ఎవరిది తప్పు చూస్తారు, సో ఎవరు స్కామరో చూస్తారు. సో ఒకవేళ స్కామ్ ఎవరంటే చేయాలనుకున్నారో వాళ్ళ అకౌంట్ని కంప్లీట్గా సస్పెండ్ చేస్తారు. సో కంప్లీట్గా వాళ్ళు ఇంకా బైనాన్స్ సర్వీసెస్ యూస్ చేసుకోలేరు. అంటే ఒక్కొక్కసారి మరి బ్యాంక్ తప్పు ఉంటుంది కదా బ్రో, మనకు తెలియకుండా వాళ్ళకి పే చేస్తామని చెప్తాం, కానీ బ్యాంక్ చూస్తే మన దగ్గర నుంచి డెబిట్ అవ్వవు. సో అలా బై మిస్టేక్ జరుగుతాయి కదండి. బై మిస్టేక్ అటు జరిగినప్పుడు ఏమి అంటే బైనాన్స్ వాడు ఏమి డైరెక్ట్గా సస్పెండ్ చేయరు. సో రీజన్ అడుగుతారు. మీరు ఇంటెన్షనల్గా స్కామ్ చేయాలనుకుంటే మాత్రం తప్పకుండా బైనాన్స్ ప్లాట్ఫామ్ మమ్మల్ని బ్యాన్ చేస్తుంది. సో అది అండ్ సమ్ టైమ్స్ మిస్టేక్స్ వాళ్ళు జరిగినప్పుడు ఎటువంటి ఇష్యూ ఉండదు. సో ఇలా సాల్వ్ చేసుకోవాలి. కంప్లీట్లీ ట్రస్టెడ్ అండ్ FIU రెగ్యులేటెడ్ కాబట్టి బైనాన్స్ని ట్రస్ట్ చేయొచ్చు. సేమ్ ప్రాసెస్ దేంట్లోనే సరే సేమ్ ప్రాసెస్. ఇక్కడ బైనాన్స్ అయింది కదా, ఇక్కడ బిట్గెట్ ఉంది చూసారు, బిట్గెట్లో కూడా సేమ్. P2P మీద క్లిక్ చేస్తారు, ఇక్కడ బై చేయాలంటే బై మీద క్లిక్ చేస్తాం, సెల్ చేయాలంటే సెల్ మీద క్లిక్ చేస్తాం. సో అమౌంట్ ఎంటర్ చేస్తాం. సో లిమిట్ దగ్గర అమౌంట్ ఎంటర్ చేసి మెథడ్ దగ్గర మీకు నచ్చిన మెథడ్ పెట్టుకొని సెల్ చేశారు. సేమ్ ఇది కూడా. సో బైనాన్స్లో ఎలా చేస్తారో బిట్గెట్లో కూడా అంతే, బింగెక్స్ అని అంతే. సో ఏ యాప్ అయినా సరే అంతే. సో సేమ్ ప్రాసెస్. సో హోప్ అంతా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది. సో జాయిన్ అవ్వండి, మీకున్న ప్రతి డౌట్ అక్కడ నుంచి క్లియర్ చేసుకోవచ్చు. అండ్ వీడియో ఏ పాయింట్లో నచ్చినా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. అండ్ కామెంట్స్లో మీ ఒపీనియన్ తప్పకుండా తెలియచేయండి. దీన్ని బట్టి నేను ఫర్దర్ వీడియోస్ ప్లాన్ చేసుకుంటాను. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.